నివృత్తాకాశయనాహ, ఎవ్వరుట బయట పడుకోవడం మానేశారట. అదే వేసవికాలం అయితే మేడ మీద మంచం అయ్యవాయ్ అక్కడ పడుకుంటానంటాడు. ఆ జాజి పందిరి వాసన వస్తుంటుంది, ఎంత బాగుంటుంది, హాయిగా పైన మేడ మీద పడుకుంటానంటాడు. ఇప్పుడు ఎవడు పిట్ట కూడా పైన పడుకున్నవాడు లేడు. పుష్యనీత హిమారుణాహ శీత వృద్ధతరాయామాహ త్రియామా యాంతి సాంప్రతం. మంచు విశేషంగా కురుస్తోందిట. చలిగాలులు విపరీతంగా ఒళ్ళు కురికేస్తున్నాయా అన్నట్టుగా చలిగాలు లేస్తున్నాయి. రాత్రులు దీర్ఘములయ్యాయి, పగళ్ళు హ్రస్వములయ్యాయి. అంటే పగటి కాలము తక్కువ, రాత్రి కాలము ఎక్కువ. మంచు విపరీతంగా పడుతోంది. వన్యప్రాణులు అంటే అరణ్యంలో ఉండేటటువంటి ప్రాణులు కూడా ఆ చలి దెబ్బ తట్టుకోలేక గుహల్లోంచి బయటికి రావట్లేదుట. కర్పూర పుష్పాకృతిభి శిరోభి పూర్ణతండులై శోభంతే కించిదానమ్రాహ శాలయ కనకప్రభ. బయటికి వచ్చి పంటల వంక చూస్తేట తలబరువు అంటారు చూసారా, అలా పచ్చటి కంకులు బాగా ధాన్యం పట్టి బరువెక్కిపోతే మొయ్యలేక వరి మొక్కలు ఇలా వంగిపోయి కంకులతో ఉన్నాయిట. ఖర్జూర పుష్పాలు ఏ రంగులో ఉంటాయో అలా పచ్చబంగారమా అన్నట్టుగా పొలాలన్నీ పసుపు రంగులోకి మారిపోయాట. సస్యకేదారాల అని ఆకుపచ్చగా ఉన్న పొలాలు పంట పండిన తర్వాత పసుపచ్చగా అయిపోతాయి, కంకులతో ఉన్నటువంటి పొలాలు. మా తూర్పుగోదావరిలో ఇక్కడ ఉంటుంది పంటలు, ఎక్కడున్నవాడికి ఆ ప్రాంతాలు జ్ఞాపకానికి వస్తాయి కదండి. అందుకని ఆ పచ్చటి రంగు మారిన పొలాలు ధాన్యలక్ష్మి ఇంటికి వస్తోందని గుర్తు. అవశ్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న శాద్వలాహ వనానాం శోభతే భూమి వినిష్ట తరుణాతపాహ. మంచు రాత్రంతా పడడం వల్ల పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి యొక్క చివర్ల భాగంలో మంచు బిందువు పడి దాన్ని పట్టుకుంటే అది ఏమవుతుందంటే ఆకుపచ్చ గడ్డి పరక చివర ఓ తెల్లటి మంచు బిందువు తెలతెలవారుతుండగా సూర్యకిరణం దాని మీద పడుతుంది. పడేటప్పటికి ముత్యం మీద కాంతి కిరణం పడితే ఎలా మెరుస్తుందో అలా పచ్చగడ్డి నిండా నీటి బిందువులతో ఉంటుంది. అప్పుడు షూ వేసుకోకుండా మీరు మార్నింగ్ వాక్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా హేమంత ఋతువులో బూట్లు విప్పేసి పచ్చగడ్డిలో నడిస్తే కాళ్ళన్నీ తడిసిపోయి ఇక్కడ వరకు తడి కొట్టేస్తుంది. అంటే మంచు రాత్రి పడి ఆకుపచ్చటి గడ్డి మీద నీటి బిందువులుగా పేరుకుంటుంది. అది చూడడానికి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఆకుపచ్చ గడ్డి చివర ముత్యాలు కాశాయా అన్నట్టుంటుంది. ఒక కవన్నాడు, ప్రాతర్వేళల మంచు చిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయై చిల్బొందు భూదేవికిన్ శీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్ అన్నాడు. శీతత్తు ప్రభుడు అంటే శీతాకాలము అనేటటువంటి ఋతువుకి అధిపతి. నా ప్రభావానికి వణకనివాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగట్టే. అందరూ ఉహుహూయని వడక లోకముర్వీనాథ అని మహాభారతంలో అన్నట్టుగా లోకమంతా ఉహుహుహు అని వణుకుతోంది. వణకనిదంటూ ఎవరైనా ఉన్నారా నా ధాటికి అని అడిగట్ట. ఉన్నది మహాప్రభో, ఒక్క ఆవిడ మాత్రం వణకట్లేదన్నర్థ. ఎవరావిడ? ఆవిడ ఇంట్లో ఉండట్లేదు, బయటే ఉంటోంది, 6 బయలు పడుకుంటోంది. ఆవిడ బట్ట కట్టుకోదు. ఆవిడ మామూలుగా అలాగే బట్ట కట్టుకోదంటే నా ఉద్దేశంలో దుప్పటి కప్పుకోదు, కంబళి కప్పుకోదు, అలా హాయిగా 6 బయలు ఉంటుంది. కానీ ఆవిడ మీరింత ధాటిగా మంచు కురిపించినా ఆవిడ మాత్రం ఏమీ వణకట్లేదన్నర్థ. ఎవర్రా ఆవిడ? నిజంగా నా ధాటికి తట్టుకున్నదైతే నేను ముత్యాల రాసులు బహూకరిస్తానన్నట్ట శీతత్తు ప్రభు. ఎవరావిడ అంటే భూకాంత. భూమి వణకట్లేదుగా, భూకాంత వణకలేదన్నట్ట. ఓ నిజమే రోయ్, ఇస్తున్నాను ముత్యాలు, తీసుకెళ్లి బహూకరించండి అన్నట్ట. భూమి నల్వంకల భూకాంతకి ముత్యాలు బహూకరించినట్టుగా పచ్చగడ్డి యొక్క చివరి భాగంలో మంచు బిందువులు మెరుస్తున్నాయిట. కాబట్టి తాన చలయై చిల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్ అని ఒక కవి హేమంత ఋతువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. కాబట్టి అటువంటి మంచుతో ఉంది. వాల్మీకి మహర్షి ఏమి దర్శనం చేశారండి నిజంగా. నృశంస్తు విమలం శీతం ఉదకం దిరధ సుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతేకరం. ఒక ఏనుగు కొంచెం నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తినేసింది రాత్రి. అంటే దుంపలో తినేసింది అనుకోండి, దానికి దాహం వేసింది. మీరు రాత్రి నూనె పదార్థం ఎక్కువ తినేసి పడుకుంటే రాత్రి తెలివి వస్తుంది దాహం వేసి. కాబట్టి
బాగా దాహం వేసింది. అది ఇప్పుడు నీళ్లు తాగుదామని తెల్లవారకట్ట 3:30-4 గంటలకి నది ఒడ్డుకు వచ్చింది. నది ఒడ్డుకు వచ్చిందిట, నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే ఏం చేయాలి? నదీ ప్రవాహంలో తొండం పెట్టి జుర్రను లాగితే చాలా లోపలికి వెళ్ళిపోతుంది. అదిట వచ్చింది, దాహం వేస్తోందిట, నది మీద ఇలా పెడుతోందిట, తొండం నీటికి తగిలే సమయానికి మళ్ళీ ఇలా తీసేసి ఇలా ఇలా ఆడిస్తోందిట, మళ్ళీ ఇలా పెడుతోందిట, ఇంకా తగులుతుందని మళ్ళీ తీసేసి ఇలా ఇలా ఆడిస్తోందిట. ఎందుకని అంటే నీటిలో తొండం పెట్టలేక చలికి, దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగలేక, నీటిలో తొండం కూడా పెట్టకుండా బయటే నిలబడిందిట ఏనుగు. అంత చలిగా ఉంది అప్పుడు. కాబట్టి ఎవ్వరూ అప్పుడు స్నానం చేస్తారని మీరు ఊహించడం కూడా కష్టం. అసలు మహర్షి ఏమి దర్శనం చేశారండి. ఆ ఋతువర్ణనం వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకున్నారు. తర్వాత కాళిదాసాది కవులందరూ కూడా ఏతేహి సముపాసీన విహగా జలచారిణ నావగాహంతి సలిలం అప్రగల్భ ఇవాహనం. అక్కడ ఉండేటటువంటి ఇవాహవం పిరికివాళ్ళైనటువంటి సైనికులు యుద్ధభూమి వంక చూసి యుద్ధభూమిలోకి వెళ్లకుండా, యుద్ధం చేయకుండా బయటే కూర్చుంటే ఎలా ఉంటుందో అలా జలపక్షులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్ళి నీటి మీద వాళ్తాయి. అదో చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో, హంసకారం డవాకీర్నాహవాపీ పద్మోత్పలాయుతాహ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. ఆ నీటి పక్షులు ఉంటాయి. ఆ నీటి పక్షులు అలా నీటి మీద వాలినట్టే కూర్చుంటాయి చక్కగాను. కొంగలు కూడా నీటిలోనే కాలు మీద వేసి కూర్చుంటాయి. ఈ జలపక్షులన్నీ, వాటికి జలపక్షులని పేరు ఎందుకంటే నీటిలోకి వెళ్ళాలి. అవి ఏవి వెళ్ళలేట, అన్ని ఒడ్డున కూర్చున్నాయిట సమూహాలు సమూహాలుగా. ఇవి ఎలా ఉందిట, ఎదురుగుండా ఉన్నటువంటి నది శత్రు సైన్యంలా ఉంటే అందులోకి వెళ్ళడానికి భయపడినటువంటి పిరికివాడు వెళ్లకుండా అవతల ఒడ్డున కూర్చున్నట్టు, జలపక్షులైన తాము జలంలోకి వెళ్లకుండా చలికి భయపడి యువతల కూర్చున్నాయిట. అటువంటి స్థితిలో సరోవరాల వంక చూస్తే చక్కగాను పద్మాలు ఇలా అరవిరిసి ఉంటాయి. కాకినాడ వెళ్ళిపోతుంటే రైల్లో రాజమండ్రి, కొవ్వూరు, పసివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం ఆ ప్రాంతాల దగ్గర దొరికింది కదా బెర్త్ అని చెప్పి ఊరికే ముసుగు పెట్టి పడుకోకుండా కిటికీ దగ్గర కూర్చుని చూడగలిగితే ఆ సూర్యోదయ శోభని, ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ఆ నీటి కయ్యలలో, కాల్వలలో అరవిరిసి ఉంటాయి తెల్ల తామరలు, ఎర్ర తామరలు, నల్ల తామరలు, పొలంగట్టున్న ఇన్ని తామరలు, వాటి మీద భృంగా వళీచమ కరంద రసాను విద్ద జంగా రగీత వినదై సహసేవనాయ నిర్యాప్త్యుపంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నట్టు గండు తుమ్మెదలు ఆ తామరల చుట్టూ ఎగురుతుంటాయి. ఎంత అందంగా ఉంటుందో, ఎంత శోభస్కరంగా ఉంటుందో చూడగలిగితే ఆ దృశ్యం. అలా లేవుట సరోవరాలేవి. ఎందుకు లేవుట ఆ సమయంలో హేమంత ఋతువులు అంటే, జర్జరితై పద్మై శీర్ణకేసరకర్ణికై నాలశేషై హిమధ్వస్తై నభాంతి కమలాకరా. మంచు చేత కొట్టబడి ఆ తామర పువ్వుల యొక్క రేకులన్నీ మంచు బరువుకి ఊడిపోయి ఒరిగిపోయేట. తామర తూళ్ళు శుభ్రంగా మంచు చేత కొట్టబడి అవన్నీ కూడా నశించిపోయినట్టుగా శీర్ణములైపోయి, అంటే జర్జరములైపోయి అవి వంగిపోయి ఉన్నాయిట. కాబట్టి సరోవరాల వంక చూస్తే అందం లేదుట, అరవిరిసినటువంటి పద్మాలు ఎక్కడా లేవు. అలా ఉందిట హేమంత ఋతువు. అటువంటి హేమంత ఋతువులో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుడు సహితుడై గోదావరి స్నానాన్ని